Okay, students. Today we are discussing the topic equation of circle passing through 3 points. So let us see one problem. Find the equation of circle passing through the points 5, 7, 8, 1, 1, 3. సో ఒక సర్కిల్ అనేది 3 పాయింట్స్ గుండా పోయినప్పుడు ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మనం చూడబోతున్నాం. సో లెట్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ కెన్ బి టేకన్ యాజ్ x² + y² + 2gx + 2fy + c = 0. లెట్ us say this is equation number 1. సో మనకి తెలియనటువంటి సర్కిల్, మన రిక్వైర్డ్ సర్కిల్ మనం జనరల్ ఫామ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో హియర్ వీ హ్యావ్ 3 అన్నోన్స్. మనకి తెలియనటువంటి వాల్యూస్ ఒక 3 ఉన్నాయి, g, f, c. ఈ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో ప్రజెంట్ చేస్తే దెన్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. సో వాళ్ళకు 3 పాయింట్స్ ఇచ్చారు, వాటిని మనం ఏబిసిగా పేర్లు పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ గివెన్ our circle is passing through A. ఫస్ట్ పాయింట్, మన సర్కిల్ అనేది ఈ 3 పాయింట్స్ గుండా పోతుంది. సో అందులో భాగంగా మనం ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం. సో ఈ పాయింట్ని మనం జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. Here x is equal to 5, y is equal to 7. Therefore, x² means 5², y² means 7². 2g into x means 5. Next, 2f into y means 7 plus c is equal to 0. So 5² 25, 7² 49, 2g into 5, 2 5s 10g, 2f into 7, 2 7s 14f plus c is equal to 0. Therefore 10g plus 14f plus c, 25 plus 49 plus 74 is equal to 0. Next, let us say this is equation number 2. సో ఏ అనే పాయింట్ మన సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయగా వచ్చినటువంటి ఈక్వేషన్కి మనం నెంబర్ 2 తీసుకుందాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, గివెన్ అవర్ సర్కిల్ ఈజ్ passing through the point B, 8, 1. Okay, write down. Okay, so B 8, 1 means x² 8², y² 1², 2g into x means 8, 2f into y means 1 plus c is equal to 0. 8² 64, 1² 1, 2 8 16g, 2f into 1 2f plus c is equal to 0. This can be written as 16g plus 2f plus c, 64 plus 1, 65 is equal to 0. Let us say this is equation number 3. Okay. Next, third point, given our circle is passing through
3, 1. Okay. So third point 3, 1. Sorry, 1, 3 it is. సో మన సర్కిల్ 1, 3 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. దెర్ఫోర్ సబ్స్టిట్యూట్ ద పాయింట్ ఇన్ అవర్ రిక్వైర్డ్ సర్కిల్. x square means 1 square, y square means 3 square, 2g into x means 1, 2f into y means 3, plus c is equal to 0. This is x coordinate, this is y coordinate. సో x ప్లేస్లో 1, y ప్లేస్లో 3ని మనం సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. సో x square plus y square plus 2g into x plus 2f into y plus c is equal to 0. Therefore 1 square means 1, 3 square means 9, 2g into 1 means 2g, 2f into 3 means 2 3 is 6f plus c is equal to 0. Therefore 2g plus 6f plus c, 9 plus 1, 10 is equal to 0. This is equation number 4. Okay. Therefore we have equation 2, equation 3, equation 4. By solving these three equations we get the values of g, f and c. సో ఈ మూడింటిని సాల్వ్ చేయడం ద్వారా మనకి g, f, c వాల్యూస్ మనకు వస్తాయి. మొట్టమొదటిగా మనం ఈ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నిటిలో c అనేది సింగిల్గా ఉంది, ఒక c మాత్రమే ఉంది. సో ముందుగా మనం cని ఎలిమినేట్ చేయాలి. సో ఎలా ఎలిమినేట్ చేస్తామంటే ఈక్వేషన్ 2లో నుండి 3ని మైనస్ చేయాలి, ఈక్వేషన్ 3లో నుండి 4ని మైనస్ చేయాలి. ఈ విధంగా 2 ఈక్వేషన్స్ మనం మైనస్ చేసినట్లయితే అన్నిట్లలో ఒక్కొక్క సిఏ ఉంది కాబట్టి ముందుగా cని ఎలిమినేట్ అవుతుంది. సో 2 - 3 చేయడం ద్వారా c ఎలిమినేట్ అయ్యి ఇంకొక న్యూ ఈక్వేషన్ వస్తుంది, అది ఈక్వేషన్ నెంబర్ 5. తర్వాత 3 - 4 చేయడం ద్వారా అక్కడ కూడా c ఎలిమినేట్ అయ్యి gfలలో ఇంకొక న్యూ ఈక్వేషన్ వస్తుంది, అది ఈక్వేషన్ నెంబర్ 6. సో బై సాల్వింగ్ ఈక్వేషన్ 5 and ఈక్వేషన్ 6 we get the values of g and f. After that substitute the values of g and f in any one of these equations, we get the value of c. Okay. This is the procedure to find the equation of a circle when given 3 points. Okay. Write down. Okay, these are the three equations. మనకు వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇవి, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. నౌ we calculate ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2లో నుండి ఈక్వేషన్ 3ని మనం మైనస్ చేద్దాం. సో రైట్ దీస్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 10g ప్లస్ 14f ప్లస్ c ప్లస్ 74 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 16g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3ని మనం మైనస్ చేస్తున్నాం. సో గుర్తులు మారిపోతాయి, సైన్స్ ఆర్ చేంజ్డ్ లైక్ దిస్. ఓకే, 10g అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ అన్నీ ప్లస్లే ఉన్నాయి కాబట్టి అన్నీ మైనస్లు అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క గుర్తులు వీటిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో 10g మైనస్ 16g మైనస్ 6g, 14f మైనస్ 2f ప్లస్ 12f ప్లస్ c మైనస్ c ఆర్ క్యాన్సిల్డ్. 74 మైనస్ 65, 5 ప్లస్ 4 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 3 4s 3 3s. సో ఈక్వేషన్ 5 దిస్ ఈజ్ ఆల్రెడీ మన దగ్గర 2 3 4 ఉంది. ఇప్పుడు వచ్చిందని మనం ఈక్వేషన్ 5గా నోట్ చేద్దాం మనం. నెక్స్ట్ 3 మైనస్ 4. ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 4ని మనం మైనస్ చేద్దాం. సో ఈక్వేషన్ 3 మీన్స్ 16g
plus 2f plus c plus 65 is equal to 0. Equation 4, 2g plus 16f plus c plus 10 is equal to 0. సో ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 4ని మనం మైనస్ చేస్తున్నాం. సో సైన్స్ ఈ విధంగా మారిపోతాయి. ఇవన్నీ ప్లస్సే ఉన్నాయి, అందువల్ల ఇవన్నీ మైనస్ అయిపోతాయి. సో 16g minus 2g, దట్ మీన్స్ 14g. 2f minus 6f minus 4f plus c minus c are cancelled. 65 minus 10, 55 is equal to 0. Okay. So let us say this is equation number 6. Now solving these two equations, we get the values of g and f. So adding 5 and 6. సో ఈక్వేషన్ 5ని 6ని మనం యాడ్ చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ ప్లస్ 4f ఇక్కడ మైనస్ 4f ఉంది. సో యాడ్ చేయడం ద్వారా ఎఫ్ అనేది క్యాన్సిల్ అయిపోయి మనకి జీ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. దెర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ దీస్ ఈక్వేషన్స్ హియర్. మైనస్ 2g ప్లస్ 4f plus 3 is equal to 0. 14g minus 4f plus 55 is equal to 0. Okay. Plus 4f minus 4f is cancelled. Minus 12g, we take addition here. There are no changes in signs. So minus 12g plus 14g means plus 12g. 3 plus 55. 58 is equal to 0. 12g is equal to minus 58. G is equal to minus 58 by 12. So 29 to 6. Therefore g is equal to minus 29 by 6. సో g వాల్యూ ఇది. ఈ g వాల్యూని మనం ఈక్వేషన్ 5లో కానివ్వండి, ఈక్వేషన్ 6లో కానివ్వండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి f వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, రైట్ డౌన్ అప్ టు హియర్. Okay, let us take equation 5. Substitute the value of g here. Minus 2 into g means minus 29 by 6 plus 4f plus 3 is equal to 0. Here 2 1 2 3 minus into minus plus. Therefore 4f is equal to 29 by 3. So right side of the minus. This 3 also become minus 3 if it goes to right side. Now take LCM. 3 is the LCM. Minus 29 minus 3 3 9. Minus 29 minus 9 minus 38 by 3. This is 4f. Now cancel 2 2 2 19. Okay. Therefore f is equal to minus 19 by 2 3 6. This is the value of f. Okay. Substitute g comma f in equation 4. In equation 4. So what is equation 4? 2g plus 6f plus c plus 10 is equal to 0. This is our equation 4. Okay. Substitute g and f in this equation.
Therefore 2 into G means minus 29 by 6 plus 6 into F means minus 19 by 6 plus C plus 10 is equal to 0. Okay. So here 2 3 ja, 2 1 ja, 2 3 ja, here 2 3 ja, sorry 6 are cancelled, 6 are cancelled. Now the remaining is minus 29 by 3 minus 19 plus C plus 10 is equal to 0. Okay. So this become C is equal to 29 by 3 plus 19 minus 10. Therefore C is equal to 29 by 3. 19 minus 10 means 9. Now take LCM. 3 is the LCM. 29 plus 3 9 ja 27. 29 plus 27 means 56 by 3. Therefore the value of C is 56 by 3. Therefore we have G is equal to minus 29 by 6, F is equal to minus 19 by 6, C is equal to 56 by 3. Okay, write down. Okay, substitute the values of G, F and C in equation 1. Therefore x square plus y square, 2 into G means minus 29 by 6 into x, 2 into F means minus 19 by 6 into y plus C means 56 by 3 is equal to 0. 2 1 ja, 2 3 ja, 2 1 ja, 2 3 ja. Okay. So all are having the same denominator. Take LCM 3. 3x square, 3y square, and here minus 29x minus 19y plus 56 is equal to 0. Therefore finally equation of required circle can be taken as 3 into x square plus y square minus 29x minus 19y plus 56 is equal to 0. Okay, write down.